తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల సమయానికి క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. దాదాపు తెలంగాణలో సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతుండడం విశేషం. అధికార బీఆర్ఎస్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా బీజేపీ కంటే ఇతరులకే ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇక ఏ ఎగ్జిట్ పోల్ సర్వే కూడా జనసేన పార్టీ ఊసే ఎత్తలేదు. ఇక పలు ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నాయి. పలు చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వచ్చారంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆందోళనకు దిగారు. ఇక ఆ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. పలు చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఇటు సిబ్బంది అటు ఓటర్లు ఇబ్బంది పడ్డారు. టెక్నికల్ సిబ్బందిని పిలిపించి సరిచేసే ప్రయత్నం చేశారు. ఈవీఎంల మొరాయింపు కారణంగా కొందరు ఓటర్లు వెనుతిరిగారు.